ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన పూజింపు దగ్గర నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. రాత్రంతా దేవుడు చక్కని విశ్రాంతిని మనకు అనుగ్రహించారు. ఈ ఉదయకాల సమయంలో మనందరం ఆయన స్తుతించు వారంగా, ఆయన గణపరచు వారంగా, ఆయన్ను స్తోత్రించు వారంగా దేవుడు మనల్ని నిలబెట్టినందుకు దేవునికే సకల ఘనత మహిమ కలుగునుగాక. మన దేవుడు స్తుతిపాత్రుడు కదా. ఒకప్పుడు మనందరం పాపంలో జీవించినప్పుడు ప్రభువును స్తుతించలేకపోయాం, ఆయన ఆరాధించలేకపోయాం. ఒకవేళ కొంతమంది పాపంలో బ్రతుకుతూ కూడా ఆరాధించినప్పటికీ అది కేవలం పెదవులకు మాత్రమే పరిమితమైన ఆరాధన. కానీ ఎప్పుడైతే మనం రక్షణ పొందుతామో, యేసు ప్రభువును మన రక్షకునిగా స్వీకరిస్తామో, దేవదేవుని యొక్క కృపలో మనం వర్ధిల్లుతున్నామో, ఇప్పుడు మనం చేసే ఆరాధన ఖచ్చితంగా దేవునికి మహిమను తీసుకొస్తుంది, ఆయనకు ఘనతను తీసుకొస్తుంది. ప్రతిరోజు ఒక వాగ్దానాన్ని బైబిల్ నుంచి మనం ధ్యానం చేయడం వల్ల దేవునికి మరింత దగ్గరగా మనం జీవిస్తున్నాం. మీలో చాలామంది వాగ్దాన సందేశాల దీవెన పొందుతున్నారు. ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా. గ్రంథాలు తెరుద్దాం. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనాన్ని ఈరోజు ధ్యానాంశంగా మనం చదువుకుందాం. ద బుక్ ఆఫ్ జెర్మయా చాప్టర్ 6 and verse 16. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గముల గురించి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకునుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. ఆ మాట గమనిద్దాం. అప్పుడు మీకు నెమ్మది కలుగును. దేవుని యొక్క ఆలోచన, మన ప్రభు యొక్క ఉద్దేశం ఎల్లప్పుడూ కూడా మనం నెమ్మది కలిగి బ్రతకాలని, నెమ్మది కలిగి జీవించాలని దేవుడు ఆశిస్తున్నాడు. అయితే మనం మన అవిధేయతను బట్టి, మన తిరుగుబాటుతనాన్ని బట్టి, మనం చేస్తున్న క్రియలను బట్టి దేవుడిచ్చే ప్రశాంతతను, నెమ్మదిని పోగొట్టుకునే జీవితాన్ని కలవరంతో, ఆందోళనతో మనం నింపుకుంటూ ఉన్నాం. ప్రభు మరొకసారి పిలుస్తున్నాడు మనందరినీ కూడా, మీకు నెమ్మది కలగాలి అంటే మేలు కలుగు మార్గమేది అని అడిగి తెలుసుకుని అందులో నడుచుకునిడి. యేసు ప్రభు వారు ఈ లోకానికి ఒక మతాన్ని స్థాపించడానికి రాలేదు. జీసస్ నెవర్ కేమ్ టు దిస్ వరల్డ్ టు ఎస్టాబ్లిష్ ఎ రిలీజియన్. ఇన్ ఫ్యాక్ట్ జీసస్ ఈజ్ నాట్ ఎ రిలీజియస్ లీడర్. యేసు ప్రభు ఒక మత స్థాపకుడు కాదు, మత నాయకుడు కాదు. బైబిల్లో ఎక్కడ కూడా యేసు ప్రభు మతము అని ఎక్కడ ఉండదు. ప్రతి చోట ఆయన మార్గము అనే మాట కనబడుతుంది తప్ప మతం అనే మాట కనబడదు. మార్గములో మనం నడవగలిగితే, మార్గములో మనం ప్రయాణం చేయగలిగితే ఖచ్చితంగా మనం నెమ్మదిని అనుభవిస్తాం. ఈ ఉదయకాల సమయంలో బహుశా నీ జీవితంలో అన్నీ ఉన్నాయి కానీ నెమ్మది లేదా, ప్రశాంతత లేదా, శాంతి సంతోషం లేదా, ఇల్లంతా గందరగోళంతో ఉందా, కలవరంతో ఉందా, ఎన్ని తెచ్చుకుంటున్నా, ఎంత చేస్తున్నా ఏదో తెలియని ఒక వెలితి, జీవితంలో ఒక అసహనం నీ జీవితంలో కనబడుతుందా? అయితే బైబిల్ సెలవిస్తూ ఉంది, మేలు కలుగు మార్గం ఏది అని నువ్వు అడగాలి. అడిగేవా ఎప్పుడైనా? అన్నీ నాకే తెలుసు అనుకుంటున్నావా? చాలాసార్లు జీవితంలో పతనం అయిపోవడానికి కారణం, లేదా ఓటమిని పొందుకోవడానికి కారణం అన్నీ నాకు తెలుసు అన్న అనుభవం మనలో ఉండడాన్ని బట్టే. అలాంటి తలంపులు కొన్నిసార్లు వచ్చేస్తుంటాయి. బైబిల్ చదువు అని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణ ఇస్తూ ఉంటే, నేను ఎందుకు బైబిల్ చదవాలి, నేను ఒకసారి చదివేశాను, అన్నీ నాకు తెలుసు, ఇంకా నాకు తెలియనివి లేవు అన్నట్టుగా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. దేవుని మందిరానికి రా, కాసేపు దేవుని మాటలు విను. దేవుని సేవకులు చక్కని ఆధ్యాత్మిక సందేశాలు అందిస్తున్నారు. వాక్యము నీ జీవితానికి అడుగుతుంది, నీ ఆలోచనలు దేవుని వైపు ఫోకస్ చేయడానికి దేవుని వాక్యం ఉపయోగపడుతుంది అన్నప్పుడు చాలామంది ఏముంది అక్కడ, మాకు తెలియంది ఏం చెప్తారు అక్కడ, వారు చెప్పే మాటలు ఎందుకు వినాలి అన్నట్టుగా దేవుని మందిరాన్ని నిర్లక్ష్య పెట్టే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆత్మదేవుడు ఏదైనా ప్రేరేపణ ఇస్తే, పరిశుద్ధాత్మదేవుడు ఇచ్చే నడిపింపును కొంతమంది త్రోసివేస్తూ ఉంటారు. ఎందుకంటే మాకు అన్నీ తెలుసు అనుకుని అలా ముందుకెళ్ళిపోయి శ్రమల్లో, ఇబ్బందుల్లో ఇరుక్కుపోయిన వారు చాలామంది కనబడుతూనే ఉన్నారు. నీవు దేవుని నెమ్మదిని పొందాలంటే, ఆశీర్వాదం పొందాలంటే, దేవుని దీవెన పొందుకోవాలంటే, ఈరోజు నీ జీవితంలో అద్భుతం జరగాలంటే నువ్వు దేవుణ్ణి అడగాలి. ఈరోజు బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. యేసు ప్రభువారు చాలా స్పష్టంగా తెలియజేసిన మాట ఇది. కొన్నిసార్లు మనం ఎందుకు పొందుకోలేకపోతున్నాం అంటే మనం అడగట్లేదు అని లేఖనాలు ధృవీకరిస్తున్నాయి. మనుషులను అడుగుతున్నావు, రాజకీయవేత్తలను అడుగుతున్నావు, ఎక్కడెక్కడో పరుగులు పెడుతున్నావు, ఏవేవో చేస్తున్నావు, కానీ నీ జీవితంలో నెమ్మది లేదు, నీ జీవితంలో ఆశీర్వాదం పొందలేకపోతున్నావు. ఈ ఉదయకాల సమయంలో ఆత్మదేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు అడగాలి. 1000 మోకాళ్ళే దేవుని సన్నిధిలో, ప్రభువా నా బ్రతుకేంటి, నా భవిష్యత్తు ఏంటి, నా జీవితం ఏంటి, నేను దేవుని పొందాలంటే ఎలాంటి మార్గంలో నేను నడవాలి, నీ చిత్తాన్ని ఎలా నేను నెరవేర్చాలని దేవుని సన్నిధిలో ప్రాధేయపడగలిగితే, అడగగలిగితే ప్రభు ఖచ్చితంగా నీ జీవితంలో మేలు చేస్తాడు.
యేసు ప్రభువారు మాట్లాడుతూ ఒక సందర్భంలో అన్నారు, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టమో అడగండి, మీకు ఇస్తానని దేవుడు వాగ్దానం చేశారు. నీకు ఏది ఇష్టమో అడిగితే దేవుడు నెరవేరుస్తానన్నాడు. అయితే ఏది ఇష్టమో అడగమన్నారు కదని చెప్పి ఇష్టానుసారం అడగడం కాదు, కానీ దేవుని చిత్తానుసారంగా మనం అడగగలిగితే, ఆయన్ను మహింపరచినట్లుగా, ఆయన రాజ్య విస్తరణ కొరకు, దేవుని ప్రేమరాజ్య నిర్మాణం కొరకు మనం ఏదైతే అడుగుతున్నామో దేవుడు వాటిని అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ కుటుంబంలో అసహనం ఉందా? అడుగు ఈరోజు, ప్రభువా నా కుటుంబాన్ని బాగు చేయమని. భవిష్యత్తును గురించిన భయం ఉందా? అడుగు, దేవా నా భవిష్యత్తును నీవే నియంత్రించండి, నీవే నడిపించండి అని ప్రార్థించాయి. నీ బిడ్డల కోసం నువ్వు చింతపడుతున్నావా? చింతపడడం మానేసి దేవుని సన్నిధిలో ప్రార్థించాయి, ప్రభువా నా బిడ్డల చుట్టూ నీ కంచెను ఉంచండి, నీ ప్రాకారాన్ని ఉంచండి ప్రభువా, నా బిడ్డలను భద్రపరచండి, లోక ప్రభావం వారి మీద లేకుండానట్లుగా సహాయం చేయమని అడుగు దేవుణ్ణి. దేవుడు నీ మొర ఆలకించడానికి, నీ మనవని ఆలకించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నా మటుకు నా జీవితంలో ఎన్నోసార్లు దేవుని సన్నిధిలో చేస్తున్న ప్రార్థనలు దేవుడు అంగీకరించారు. కొన్నిసార్లు ప్రార్థన చేసిన వెంటనే దేవుని యొక్క జవాబును నేను పొందుకున్నాను. కొన్నిసార్లు దేవుడు తన చిత్తాన్ని బట్టి ఆ జవాబును తగిన సమయంలో దేవుడు అనుగ్రహించినప్పుడు నా హృదయంలో పట్టరాని ఆనందం, సంతోషం. ఈరోజు నీ జీవితంలో మేలు చేయడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. మేలు కలుగు మార్గం మీదని అడిగి అందులో నడుచుకోండి. పౌలు మరియు సీల ఫిలిప్పీ పట్టణంలో దేవుని సువార్త ప్రకటిస్తున్నప్పుడు, ఆ ప్రాంతంలో దేవుని సేవ చేస్తున్నప్పుడు వారిని తీసుకెళ్లి చెరసాల్లో పెట్టారు. మనందరికీ తెలుసు, వారు దేవుని స్తుతిస్తూ అర్ధరాత్రి వేళ కీర్తనలు పాడుచూ ప్రార్థన చేస్తున్నారు. ఆ సందర్భంలో చెరసాల నాయకుడు చెరసాల ద్వారాలని తెరవబడ్డం చూసినప్పుడు ఖైదీలందరూ పారిపోయారు అనుకుని తను తాను చంపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు దైవజనుడు చెప్పాడు, నీకు నీవు ఏ హాని చేసుకోవద్దని. అప్పుడు ఆ చెరసాల నాయకుడు అడుగుతాడు, అయలారా రక్షణ పొందడానికి నేనేం చేయాలి అడిగాడు. అంతవరకు కూడా పౌలు శీలని అడిగినట్టుగా మనం చూడం, కానీ ఇప్పుడు అడుగుతున్నాడు, రక్షణ పొందడానికి నేనేం చేయాలి, దీవెన పొందడానికి నేనేం చేయాలి. ఈరోజు నీవు కూడా దేవుణ్ణి అడగగలిగితే, విశ్వాసంతో ఆయన పాదాల దగ్గర కూర్చోగలిగితే అద్భుతమైన కార్యాలు ఎన్నో ప్రభు జరిగిస్తారు. అప్పుడు నీవు నెమ్మదిని, ప్రశాంతతను, ఆనందాన్ని అనుభవిస్తావు. ఒకవేళ మానసికంగా చెల్లాచెదరైపోయిన అనుభవాలు నీలో ఉన్నాయా? భయంకరమైన ఒత్తిడి నీ జీవితంలో కనబడుతుందా? ఆ స్ట్రెస్ని అధిగమించలేక ఎన్నెన్నో వ్యసనాలకు లోనైపోతున్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, కమ్ అండ్ సిట్ ఇన్ హిస్ ప్రెజెన్స్ అండ్ గాడ్ విల్ గివ్ యూ మచ్ హ్యాపీనెస్ అండ్ జాయ్ ఇన్ యువర్ లైఫ్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఈరోజు వాగ్దానాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాము. అడగండి, మీకు నెమ్మదినిస్తానని వాగ్దానం చేసిన దేవుడు. ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే నెమ్మది లేక, శాంతి లేక, సంతోషం లేక, సమాధానం లేక, తీవ్ర ఒత్తిడిలో, ఒక ప్రక్కన పని ఒత్తిడి, కుటుంబంలో ఒత్తిడి, భయంకర పరిస్థితులు ఎంతమంది అయితే మా ప్రియులు ప్రయాణం చేస్తున్నారో వారందరూ మీరు ముట్టండి, కనికరించండి. నీ సన్నిధిలో వారు మోకరించిన వెంటనే, నీ సన్నిధిలో ప్రభువా నీ సహాయాన్ని కోరుకున్న వెంటనే అద్భుతాలు వారి జీవితంలో చేయమని కోరుకుంటూ, ఈ వాగ్దాన సందేశం ద్వారా ఈరోజు మా ప్రియులందరినీ విశేషంగా దీవించమని కోరుకుంటూ, ఘనత మహిమ నీకు మాత్రమే ఆరోపిస్తూ, యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ వాగ్దాన సందేశం మీకు దేవునికరంగా, ఆశీర్వాదకరంగా ఉంటే ఈ లింక్ అనేక మందికి షేర్ చేయండి. తద్వారా దేవుని సువార్తలో మీరు కూడా పాలిభాగస్లై ఉండండి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.